ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆమె వరుసగా 9వ బడ్జెట్ అని చెప్పాలి. ఈ బడ్జెట్లో ప్రధాన థీమ్ ఏమిటంటే వికసిత్ భారత్ 2047 దిశగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం. ఈ బడ్జెట్లో 3 ముఖ్య కర్తవ్యాలు ఉన్నాయి. మొదటిది ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం మరియు గ్లోబల్ డైనమిక్స్కు వ్యతిరేకంగా రెసిలియన్స్ నిర్మించడం. రెండవది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మరియు వారి సామర్థ్యాలను పెంచడం. మూడవది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రంతో ప్రతి కుటుంబం, కమ్యూనిటీ, రీజియన్కు వనరులు మరియు అవకాశాలు అందించడం. ఇప్పుడు మిడిల్ క్లాస్ మరియు జీతం తీసుకునే వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. గత సంవత్సరం బడ్జెట్లో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. న్యూ ట్యాక్స్ రెజిమ్లో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా ట్యాక్స్ లేకుండా చేశారు. జీతం తీసుకునే వారికి స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి 12,75,000 వరకు ట్యాక్స్ లేదు. న్యూ ట్యాక్స్ రెజిమ్లో స్లాబ్స్ ఎలా ఉన్నాయి? 4 లక్షల వరకు 0%, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షలకు మించిన ఆదాయంపై 30%. ఈ మార్పుల వల్ల 12 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి దాదాపు 80,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. 18 లక్షల ఆదాయం ఉన్నవారు 70,000 రూపాయలు, 25 లక్షల ఆదాయం ఉన్నవారు 1,11,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. టీడీఎస్ మరియు టీసీఎస్ రూల్స్లో కూడా మార్పులు వచ్చాయి. ఎడ్యుకేషన్ రెమిటెన్స్ మరియు ఎడ్యుకేషన్ లోన్స్పై టీసీఎస్ తొలగించారు. టీసీఎస్ థ్రెషోల్డ్ 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. రెంట్పై వార్షిక టీడీఎస్ లిమిట్ 6 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్స్కు ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ రెట్టింపు చేసి 1 లక్షకు పెంచారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చాలా పెద్ద ప్రకటనలు వచ్చాయి. ఫినాన్షియల్ ఇయర్ 27కు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12,20,000 కోట్లకు సెట్ చేశారు. పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11 లక్షల కోట్లకు పెంచారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కు 40,000 కోట్లు కేటాయించారు. జాబ్స్ మరియు ఎకానమీ రంగంలో కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. టెక్స్టైల్ సెక్టార్కు ప్రత్యేక దృష్టి పెట్టారు. టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా టెక్స్టైల్ క్లస్టర్స్ను మోడర్నైజ్ చేయాలని అనుకుంటున్నారు. సమర్థ్ 2.0 ద్వారా టెక్స్టైల్ సెక్టర్లో స్కిల్లింగ్ను ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు. మెగా టెక్స్టైల్ పార్క్స్ను ఛాలెంజ్ మోడ్లో సెటప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టార్కు ఫోకస్ ప్రాడక్ట్ స్కీమ్ ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ స్కీమ్ ద్వారా 4 లక్షల కోట్లు టర్నోవర్ మరియు 1,11,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ జనరేట్ చేయాలని అనుకుంటున్నారు. ఎంఎస్ఎంఈలకు మరియు స్టార్టప్స్కు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ లిమిట్స్లు ఎన్హాన్స్ చేశారు. క్రెడిట్ గ్యారంటీ కవర్ను రెట్టింపు చేసి 10 కోట్లకు పెంచారు. స్టార్టప్స్కు కొత్త 10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ ప్రకటించారు. మైక్రో ఎంటర్ప్రైజెస్కు కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. గిగ్ వర్కర్స్కు సోషల్ సెక్యూరిటీ కవర్, ఐడి కార్డ్స్ మరియు గవర్నమెంట్ సర్వీసెస్కు యాక్సెస్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 1 కోటి గిగ్ వర్కర్స్కు ఈ సపోర్ట్ అందుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ గురించి మాట్లాడుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 26లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ 4.4% ఆఫ్ జీడీపీగా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 27కు 4.3% ఆఫ్ జీడీపీగా టార్గెట్ సెట్ చేశారు. ఇది గవర్నమెంట్ ఫిస్కల్ కన్సాలిడేషన్ కమిట్మెంట్ను చూపిస్తుంది. ఎక్స్పెండిచర్ గురించి చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 27కు టోటల్ ఎక్స్పెండిచర్ 53,05,000 కోట్లుగా ఎస్టిమేట్ చేశారు. నెట్ మార్కెట్ బారోయింగ్ 11,70,000 కోట్లుగా ఎస్టిమేట్ చేశారు. గ్రాస్ మార్కెట్ బారోయింగ్ 17,20,000 కోట్లుగా అంచనా వేశారు. అగ్రికల్చర్ సెక్టార్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. కిసాన్ క్రెడిట్ స్కీమ్ లోన్ లిమిట్స్ను ఎక్స్పాండ్ చేశారు. పల్సెస్, ఫిషరీస్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కు కొత్త మిషన్స్ ప్రకటించారు. బీహార్లో మఖానా బోర్డ్ సెటప్ చేయాలని అనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ మరియు హెల్త్ కేర్ రంగాలలో కూడా ముఖ్య ప్రకటనలు వచ్చాయి. 50,000 కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్కూల్స్లో స్థాపించాలని అనుకుంటున్నారు. ఐఐటీలు మరియు ఐఐఎస్సిలో 10,000 టెక్ ఫెలోషిప్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్కు ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించాలని అనుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 26లో 10,000 కొత్త మెడికల్ సీట్స్ జోడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్ స్థాపించాలని అనుకుంటున్నారు. అర్బన్ డెవలప్మెంట్కు 1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రకటించారు. మ్యారిటైమ్ డెవలప్మెంట్కు 25,000 కోట్ల ఫండ్ అనౌన్స్ చేశారు.
న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్ ప్రకటించారు. కస్టమ్స్ డ్యూటీ కట్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ కూడా ఈ బడ్జెట్లో ముఖ్య అంశాలు. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ను డ్యూటీ ఫ్రీ చేశారు. లిథియం బ్యాటరీలు మరియు కోబాల్ట్ పౌడర్పై కస్టమ్స్ డ్యూటీ కట్ చేశారు. ఈవీ, ఎలక్ట్రానిక్స్ మరియు టెలికాం కాంపోనెంట్స్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. స్టేట్స్కు సపోర్ట్ కూడా పెంచారు. 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్గా 1,50,000 కోట్లు ఇవ్వాలని అనుకుంటున్నారు. అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025 నుంచి 30 ద్వారా 10 లక్షల కోట్లు రైజ్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు సమరీ చూద్దాం. ఈ బడ్జెట్ నుంచి ఎవరికి ఎలాంటి ప్రయోజనాలున్నాయి? మిడిల్ క్లాస్ మరియు శాలరీడ్ ఎంప్లాయీలకు ట్యాక్స్ రిలీఫ్ ద్వారా టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. న్యూ ట్యాక్స్ రెజీమ్లో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా ట్యాక్స్ లేదు. ఎంఎస్ఎంఈలకు మరియు స్టార్టప్స్కు క్రెడిట్ గ్యారంటీ కవర్ పెరుగుట వల్ల బిజినెస్ గ్రోత్కు మంచి అవకాశాలున్నాయి. గిగ్ వర్కర్స్కు సోషల్ సెక్యూరిటీ కవర్ వల్ల వారి భవిష్యత్తు సురక్షితమవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో పెట్టుబడులు పెరుగుట వల్ల కన్స్ట్రక్షన్ మరియు రిలేటెడ్ ఇండస్ట్రీలలో జాబ్ ఆపర్చునిటీలు పెరుగుతాయి. టెక్స్టైల్, ఫుట్వేర్, లెదర్ సెక్టార్లలో కొత్త స్కీమ్స్ వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు సృష్టించబడతాయి. అగ్రికల్చర్ సెక్టార్లో కొత్త మిషన్స్ మరియు క్రెడిట్ సపోర్ట్ వల్ల రైతులకు మంచి ప్రయోజనాలుంటాయి. ఎడ్యుకేషన్ మరియు హెల్త్ కేర్ రంగాలలో పెట్టుబడులు పెరుగుట వల్ల స్టూడెంట్స్ మరియు పేషెంట్స్కు మెరుగైన సేవలు అందుతాయి. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ వల్ల నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడుతుంది. సెమీ కండక్టర్ మిషన్ 2.0 వల్ల టెక్నాలజీ సెక్టార్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఫిస్కల్ కన్సాలిడేషన్ పాత్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ కట్స్ వల్ల కన్స్యూమర్ గూడ్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు ప్రత్యేక దృష్టి వల్ల మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ మరింత బలపడుతుంది. ఇది యూనియన్ బడ్జెట్లో ప్రధాన అంశాలు. మీకు ఈ బడ్జెట్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.